15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరిగేటువంటి వార ఫలాలలో మీనరాశి చివరిది. జన్మశని, జన్మంలో గురువు, జన్మంలో బుధుడి నీచ, ద్వితీయంలో రవిగ్రహం, అర్ధాష్టమంలో గురుగ్రహం, షష్ఠ స్థానంలో కేతుగ్రహం, వ్యయంలో రాహువు. ఇక చంద్రుడు రోజు రోజు మారుతూ ఉండటం. ప్రధానమైనటువంటిది ఏలిన నాడి శని. జన్మే మందహ దేహనాశాయ అని అనారోగ్యములు, కాళ్ళు, కీళ్ళు, పాదములు, యాంకిల్స్, చీలమండలు, జంఘములంటే పిక్కలు, సంధులు, జాయింట్స్, వాతతత్వ సంబంధమైన అనారోగ్యములు, అకారణ కలహములు, వైరములు, శత్రుత్వములు, ఆర్గ్యుమెంట్స్, తగాదాలు, పెట్టి క్వారల్స్, కుటుంబ సభ్యులు కావచ్చు, మిత్రులు కావచ్చు, పరులు కావచ్చు, ఉద్యోగంలో అవినాభావ సంబంధంతో నడవవలసినటువంటి పక్క ఉన్నటువంటి సీట్లో ఉన్నవాళ్ళు కావచ్చు, పై అధికారులు కావచ్చు, మేనేజర్ కావచ్చు. ఏలిన నాడి ప్రభావం అంత తీక్షణంగా ఉంటుంది వీళ్ళకి. మాట్లాడటం రాదు ప్రస్తుతానికి, ఎందుకంటే బుధుడు నీచ. మంచిగా మాట్లాడినా శత్రుత్వం ఎదురుపడుతుంది. ఎండాకాలంలో బోడిగుండంత సుఖం గ్రహదోషాలలో ఊరుకున్నంత ఉత్తమం లేదు అని మనకి సామెత. ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. అయితే ద్వితీయంలో రవి ఉచ్చలో ఉన్నాడు గనక ఈ చెప్పిన సమస్యల్లో ఒక 50% సమస్యలు రెడ్యూస్ అవుతాయి, కానీ బ్యాలెన్స్ ఆఫ్ 50%కి మీ ఆలోచన తోడైతే మళ్ళీ అది 100% ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్ మారేటువంటి అవకాశాలు ఉంటాయి. కాకి నీలము రత్నాన్ని ధరించండి. అలాగే పిరమిడ్ని మీరు కూర్చుండేటువంటి ప్రదేశంలో బెడ్రూమ్లో ఒకటి, హాల్లో ఒకటి ప్రధానంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి. అష్టధాతు పిరమిడ్. ఆ నెగటివ్ వైబ్రేషన్స్, నెగటివ్ యాస్పెక్ట్స్, నెగటివ్ థింకింగ్స్, నెగటివ్ డూయింగ్స్, నెగటివ్ టాకింగ్స్ అన్నీ కూడా పోయి కింగులా, ఇంగు పోయి కింగులా మిగలగలిగేటువంటి అవకాశాలకు బీజం పడుతుంది. ముందు జాతక ప్రకరణం తెలుసుకోండి. ఇంకా ఏమైనా జాతకంలో కూడా దోషాలు ఉన్నాయా, అవి ఇవి కలిపితే ఇంకా గ్యాస్ ఉన్నవాడు మిరపకాయ బజ్జీలు తిన్నట్టు. ఉత్తవాడు తిన్నా గ్యాస్ వస్తుంది, గ్యాస్ ఉన్నవాడు తింటే ఇంకా డబల్ అవుతుంది. కనుక అలాగ జాతక పరిశీలన చేసుకొని సంపూర్ణ సత్ఫలితాల కింద వాటిని మార్చుకుంటానికి ప్రయత్నం చేయండి. మీకు అన్ని వివరాలు శాస్త్రోక్తంగా తెలియచేయటమే కాకుండా ప్రధానంగా మీకు ఆడియో రికార్డ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. మిత్రులందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం ఇప్పటి వరకు యోగానంద శర్మ అని నేను కొన్ని వందల మందికి ఉచితంగా జ్యోతిష శాస్త్రం నేర్పటం, వాస్తు నేర్పటం, ఆధ్యాత్మిక విషయ ప్రబోధన చేయటం చాలా ట్రిప్పులు జరిగింది ఒక్కొక్క బ్యాచ్ చొప్పున. అలాగే మీరు కూడా ఈ 9494409777 ఆసక్తి పరులు కాల్ చేసి, అలాగే వాట్సాప్లో మెసేజ్ రూపంలో పెట్టండి మీ డీటెయిల్స్ ఉచితంగా. పొరపాటును కూడా నేను శాస్త్రాన్ని అమ్ముకొని ఇప్పటికే ఎన్నో జన్మల కర్మ జాతకం చెప్పి, వాస్తు చెప్పి, డబ్బులు తీసుకొని బ్రతుకు తెరువు కోసం అమ్ముకోవడం జరుగుతున్నది. అలాగే విద్యను నేర్పి కూడా ధన సముపార్జన చేసేది లేదు. ఇప్పటికీ కొన్ని వందల బ్యాచీలకి చేయటం జరిగింది. ఉచితంగా జ్యోతిష్యం నేర్చుకోదలిచిన వారు కేవలం మన ట్రెడిషనల్ మహర్షి ప్రోక్తమైనటువంటి పూర్వ గ్రంథముల ద్వారా శాస్త్రోక్తముగా మీకు సబ్జెక్టు నేర్పటం జరుగుతుంది. ఆసక్తి పరులైనటువంటి వారు సంప్రదించండి. ఇంకొక బ్యాచి వాస్తు ఖండత్రయం అంటారు. ఇది 3 భాగాలు. ఒక భాగం జ్యోతిష శాస్త్రం, ఒక భాగం వాస్తు శాస్త్రం, ఒక భాగం సౌందర్యలహరి వంటి శ్లోకముల సవివరణాత్మకముగా నేర్పేటువంటి మార్గం. ఈ 3 ఖండములలో ఎవరు ఎందులో జాయిన్ అయి నేర్చుకోదలుచుకున్నారో మళ్ళీ చెప్తున్నాను, ₹1 కూడా మీరు దక్షిణ ఇచ్చినా నేను ముట్టను. నేను తీసుకొని వాటిని ఆసక్తి పరులైనటువంటి వారికి మాత్రమే నేర్పడం జరుగుతుంది. శ్రద్ధాపరులు స్త్రీ పురుషులు ఎవరైనా కూడా నేర్చుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఆసక్తి పరులైనటువంటి వారు సంప్రదించండి. జై గురుదత్త.